బీఆర్ఎస్ లో అసలేం జరుగుతోంది? అగ్రనేతల మధ్య విభేదాలున్నాయా? పార్టీపై పట్టు కోసం కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? ఇందులో భాగంగానే త్వరలో పార్టీలో కీలక మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో అంతర్గత విభేదాలు ఎక్కువైనట్టు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ ఇద్దరి మాటలు క్యాడర్ను కన్ఫ్యూజన్లోకి నెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించడం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు ఎంత ముందు నుంచి పాదయాత్రకు ప్లాన్ చేయడం చూస్తుంటే పార్టీలో తానేంటో, ప్రజల్లో తన పట్ల ఎంత ఆదరణ ఉందో చూపించుకునేందుకే ఎంత ఎర్లీగా పాదయాత్ర అనౌన్స్ చేసినట్టు అభిప్రాయపడుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ పార్టీ భారమంతా కేటీఆర్, హరీష్ రావులపైనే వేశారు. ఇద్దరు అటు అసెంబ్లీతో పాటు ఇటు ప్రజల మధ్య కూడా తమదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే హామీల అమలుకు కొత్త ప్రభుత్వానికి ఏడాది గడువు ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. అయినప్పటికీ బాబా బాహమర్దులు మాత్రం కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు ఎప్పుడు అంటూ ఒకరికంటే మరొకరు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వీరిద్దరి వ్యవహార శైలితో తాము ఎవరి వైపు ఉండాలో అర్థం కాక పార్టీలో కీలక నేతలు కూడా సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. మీడియాతో మాట్లాడడానికి కూడా వారంతా ముఖం చాటేస్తున్నారు. విద్యావంతులు కేటీఆర్ వైపు, హరీష్ రావు వైపు సామాన్యులు మొగ్గు చూపుతున్నారు. ఈ దశలో పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు గులాబీ బాస్. కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే హరీష్ రావు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కారు పార్టీలో కీలక మార్పులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ గమనిస్తున్నారని, చీలిక లేకుండా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులకు టాస్క్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వీరితో ప్రచారం చేయించాలని భావిస్తున్నారట కేసీఆర్. పాదయాత్ర వల్ల పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీని 2 భాగాలుగా చేసి సౌత్ ను హరీష్ రావు, నార్త్ ను కేటీఆర్ కు అప్పగించాలని ఆలోచన చేస్తున్నారట. ఇది సక్సెస్ అయితే ఇదే ఫార్ములా రాష్ట్రమంతా పాదయాత్రకు శ్రీకారం చుట్టాలన్నది కేసీఆర్ స్కెచ్ గా చెబుతున్నారు గులాబీ శ్రేణులు. కేటీఆర్, హరీష్ రావు నడుమ విభేదాలు తారాస్థాయికి చేరాయని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్, అరవింద్ త్వరలో బీఆర్ఎస్ 2 వర్గాలుగా చీలుతుందని జోసింగ్ కూడా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు నడుమ పంచాయతీ నడుస్తోందని, ఒకరికొకరికి పడడం లేదని ఆరోపించారు బండి సంజయ్. అలాగే కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు చెప్పులతో కొడతారని, బీఆర్ఎస్ లో నంబర్ 1 స్థానం కోసం బాబా బాహమర్దుల మధ్య పోటీ నెలకొందని ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దశలో పార్టీ పగ్గాలు ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలనే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, కేటీఆర్ కు పార్టీ పగ్గాలిస్తే హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పడుచూపినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో త్వరలోనే పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే హరీష్ రావును కంట్రోల్ చేయాలనే ప్లాన్లో ఉన్నారట కేటీఆర్. ఇందుకోసం కొత్త ప్లాన్ను సిద్ధం చేస్తున్నారట. మరి ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఎవరు విజయం సాధిస్తారు, కేటీఆర్ కు సంబంధించి ఆ కొత్త ప్లాన్ ఏంటి, బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందోనన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.